సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టరేట్తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్రధాన రహదారిలో ఉన్న నగరపాలక సంస్థ కార్యాలయం, కలెక్టరేట్లోని ప్రధాన కార్యాలయాలన్నీ విద్యుత్ దీపకాంతులతో ప్రకాశించాయి. మున్సిపల్ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలు విద్యుత్ దీపకాంతులతో మెరిశాయి. కృత్తివేని మండలంలోని ఎండపల్లి, గాంధీనగరం వాసుల చిరకాల కళ వాస్తవ రూపం దిద్దుకుంటోంది. కృత్తివేని మండలం ఎండపల్లి, గాంధీనగరం గ్రామస్తుల చిరకాల కళ వాస్తవ రూపం దిద్దుకుంటోంది. ఎండపల్లి గ్రామం జాతీయ రహదారి పక్కన ఉన్నప్పటికీ వారి వ్యవసాయ భూములు బంటుమిల్లి మెయిన్ కాలువ అవతల ఉండడంతో కాలువ అవతలకు వెళ్లి వ్యవసాయం పనులు నిర్వహించేందుకు అనేక వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని అయ్యేది. అటువంటి ఇబ్బందులకు స్వస్తి పలికి సుమారు 3000 ఎకరాలు సాగు చేసుకునేందుకు వీలుగా బంటుమిల్లి కాలువపై వంతెన నిర్మించేందుకు ఎంపీ బాలశౌరి సుమారు 75 లక్షలు కేటాయించారు. ఆ వంతెన నిర్మాణ పనులను పరిశీలించేందుకు జనసేన మండల నాయకులు పాశం నాగమల్లేశ్వరరావు, తిరుమలశెట్టి చంద్రమౌళి గ్రామస్తులుగా కలిసి నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేసే వ్యక్తి ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. గాంధీనగరం గ్రామానికి అత్యవసర సమయంలో కనీసం అంబులెన్స్ గానీ, కారు గానీ వెళ్లేందుకు వీలులేని గ్రామంలో ఇన్నాళ్లు గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కనీసం ఇల్లు నిర్మించుకోవాలంటే నిర్మాణ సామాగ్రి వెళ్లేందుకు కూడా వీలులేని గ్రామం గాంధీనగరం అని, అటువంటి గ్రామానికి వల్లభనేని బాలశౌరి ఈ వంతెన నిర్మించి గ్రామాన్ని ఆదుకున్నారని వారన్నారు. అంతేకాకుండా నీలిపూడి గ్రామంలో సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో వంతెన నిర్మాణం చేపట్టారని, త్వరలోనే అది కూడా పూర్తి కానుందని ఈ సందర్భంగా జనసేన నాయకులు తెలియజేశారు. ఎండపల్లి గ్రామంలో బంటిమిల్లి కాలువపై నిర్మించబడే వంతెనని జనసేన పార్టీ తరఫున మా మండల అధ్యక్షులు, కృత్తివేని మండల అధ్యక్షులు పాశం నాగమల్లేశ్వరరావు గారు, ఇక్కడ ఉన్న స్థానికులు, మా నాయకులు అందరం కలిపి సందర్శించడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఇక్కడ ఈ ఆయకట్టు మీద దగ్గరగా ఒక 1200 ఎకరం ఆధారపడి ఉంటే, ఇప్పటి వరకు అవతల వైపుకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటే రైతులు చాలా ఇబ్బందిగా ఉంటే ఎంపీ గారు బాలశౌరి గారు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఏవైనా రైతులకి మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఎంపీ గారు 66 లక్షల రూపాయలు ఈ వంతెనకి గ్రాంట్ చేయడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా సరే వర్క్ చేసే వ్యక్తి కాబట్టే ఈ రోజున 2,33,000 రూపాయలు, 33,000 ఓట్ల మెజార్టీతో, అత్యధిక భారీ మెజార్టీతో గెలిచి ఈ రోజుని మళ్ళీ కూటమికి మంచి విజయాన్ని సాధించి పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఎలాంటి వంతునులు కానీ, ఎలాంటి వర్కులు కానీ ఇంకా అనేకమైనవి మన కృత్తివేని మండలం కానీ బంటిమిల్లి నుంచి ప్రతి వర్క్ కూడా ఆయనతో సాధించుకుని మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతి విషయం కూడా మనం చేసుకుంటామని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క సమావేశం ఏంటంటే, మన బందర పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు ఎండపల్లి గ్రామానికి 75 లక్షలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఈ వంతెన నిమిత్తం. కానీ కొంతమంది స్వార్థంగా ఎంపీ గారి యొక్క అనుమతి లేకుండా, ఆయనకి తెలియకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ వంతెనని శంకుస్థాపన చేయడం జరిగింది. అయినా సరే ఎంపీ గారు మళ్ళీ గెలిచి ఈ వంతెనని తొందరలో నిర్మించి పూర్తి పనులు చేయడానికి ఆయన అనుమతి ఇచ్చారు. ఈ యొక్క వంతెన పూర్తవగానే ఎంపీ గారు ఇటు మన పెడనవర్గ ఎమ్మెల్యే కార్తీకృష్ణ ఇద్దరు కూడా వచ్చి దీన్ని ప్రారంభిస్తారు, ఓపెన్ చేస్తారు. కనుక మనం అందరం కూడా ఇలాంటి వంతులను మన గ్రామంలో ఎక్కడైతే, మన మండలంలో ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చేసుకొని బాలశౌరి గారి ఆధ్వర్యంలో ఇలాంటి పనులు మనం అందరూ కలిసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గెలిచి 75 లక్షల రూపాయలు ఎండపల్లి గ్రామానికి, బంటిమిల్లి కాలువ మీదకి ఎండపల్లి గ్రామానికి 75 లక్షల రూపాయలు వంతెన నిర్మించడం జరిగింది. ఈ వంతెన మీద చెరికిమిల్లి, మునిపిడి, ఉప్పులూరు, ఎండపల్లి గ్రామంలో చాలామంది ప్రజలు ఈ వంతెన మీద నడుస్తారు. దానికి కొంతమంది ఏళ్ళు బాలశౌరి గారి పేరు రాకుండా ఆపాలని, మేమే సొంతంగా వేసామని కొంతమంది స్వార్థపరులు మాట్లాడుతున్నారు. ఈ గ్రాంట్ ఇచ్చింది బాలశౌరి గారు, జనసేన పార్టీ తరఫున బాలశౌరి గారు ఇచ్చారు, మరి ఎవరు ఇవ్వలేదు. దానికి అన్ని
పూర్తిగా బాలశౌరి గారు ఊహించాల్సిందిగా కోరుతున్నాం. పూర్తి అయిన తర్వాత కాగితే కృష్ణప్రసాద్ గారు, బాలశౌరి గారు ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మచిలీపట్నం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొల్లూరు రవీంద్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మచిలీపట్నం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొల్లూరు రవీంద్ర రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో అట్టహాసంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు తర్వాత కొల్లూరు రవీంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లూరు రవీంద్రతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొల్లూరు రవీంద్ర అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లూరు రవీంద్ర అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఈనాడు రామోజీరావు మృతి చాలా బాధాకరమని పెడన ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు పుట్టి కృష్ణప్రసాద్ యాదవ్ అన్నారు. ఈనాడు రామోజీరావు మృతి చాలా దురదృష్టకరమని పెడన ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు పుట్టి కృష్ణప్రసాద్ యాదవ్ అన్నారు. ఈనాడు రామోజీరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పెడన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద రామోజీరావు సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నక్కా బాబు రాజేంద్ర ప్రసాద్, నందం రవికుమార్, ఎండూరు సుబ్రహ్మణ్యం, పృథ్వీ కోటయ్య, అద్దంకి శంకర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారు పత్రికా రంగానికి ఆదర్శనీయుడు. ఈ రోజున అటువంటి మహనీయుడు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. పత్రికా రంగానికి ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. అలాగే తెలుగు భాష అభివృద్ధికి, సినీ రంగానికి కూడా ఆయన చేసినటువంటి సేవలు అమోఘం. జాతీయ స్థాయిలో మన తెలుగు పత్రికను తీసుకువెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి రామోజీరావు గారు. అటువంటి మహనీయుడికి ఈ రోజున పెడన ప్రెస్ క్లబ్ తరపున ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. రాష్ట్ర రాజధాని అమరావతి పేరును కూడా సూచించడంలో కూడా ఆయన ఎంతో కీలకమైన పాత్రను పోషించారు. అంతేకాకుండా ఎంతోమంది పాత్రికేయులకు ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజాన్ని సంస్థను పెట్టి అక్షర సైనికులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన రామోజీరావు గారు. ఈ రోజున ఆయనకు పెడన ప్రెస్ క్లబ్ తరపున ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. స్వర్గీయ రామోజీరావు గారి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడాలంటే మన స్థాయిలో సరిపోము, అయినా సరే తెలిసిన 2 ముక్కలు మాట్లాడడం ఉద్దేశంతోనే మాట్లాడడం జరుగుతుంది. పత్రికా ప్రపంచానికి ఆయన ఒక భీష్మ పితామహుడు లాంటి వారు. ఆయన కృష్ణా జిల్లా పెదపారుపూడి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగారు. ఒక రకంగా తెలుగువారికి కీర్తి తెచ్చిన వాళ్ళలో ఎన్టీ రామారావు తర్వాత రామోజీరావు గారని చెప్పాలి. ఈ విషయంలో సంస్థలో కొన్ని వేల మంది ఈ రోజుని పనిచేస్తున్నారంటే అది ఆయన ఘనత. రామోజీరావు ఫిలిం సిటీ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ముఖ్యంగా జర్నలిజం స్కూల్, ఆ స్కూల్ ద్వారా ఎంతోమంది బయటకు వచ్చి ఈ రోజున తమ కాళ్ళపై కాళ్ళు నిలబడి ఇచ్చేస్తారు, తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇంతటి ఘనత కీర్తిని సాధించిన రామోజీరావు గారు చనిపోవటం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని. మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లూరు రవీంద్రకు ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి లభించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లూరు రవీంద్రకు ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి లభించడం పట్ల పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కొల్లూరు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. అగ్నికుల క్షత్రియ వర్గానికి చెందిన ఆయన BA LLB చదివారు. ఆయన 2005లో రాజకీయాల్లో ప్రవేశించారు. 2007లో కృష్ణా జిల్లాలో తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు మే 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరిగి 2014లో పోటీ చేసి 15,800 ఓట్లతో ఆయన గెలిచారు. 2014 చంద్రబాబు నాయుడు కేబినెట్లో హ్యాండ్లూమ్స్, ఎక్సైజ్ మరియు బీసీ సంక్షేమం, సాధికారత అనే 3 పోర్ట్ఫోలియోలలో మంత్రివర్గంలోకి ప్రవేశించారు. అనంతరం ఏప్రిల్ 2017లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువత, క్రీడలు, నిరుద్యోగ, NRI మంత్రిగా ఆయన నియమితులయ్యారు. 2019లో జరిగిన ఎన్నికలలో ఆయన ఓటమి చెందారు. తాజాగా మచిలీపట్నం నుంచి పోటీ చేసి 50,242 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొల్లూరు రవీంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.